ఇది ఎండ్ కాదు, ఇది మీకు అప్గ్రేడ్ చేసే ఒక ఎండ్ అప్డేట్. అదేంటంటే ఒక చిన్న గ్రామంలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఫాదరు, మదరు, ఒక కూతురు, కొడుకు. ఆ ఫాదర్ చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. అక్కడ కిషోర్ అనే ఒక అబ్బాయి చాలా చదవాలని, జీవితంలో చాలా పైకి రావాలని, చాలా డబ్బులు సంపాదించాలని కోరుకుంటూ కష్టపడుతుంటాడు. ఉదయం వెళ్ళి న్యూస్ పేపర్ వేస్తాడు. మధ్యాహ్నం హాఫ్ డే పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు. ఇంటికి వచ్చి మళ్ళీ పనిచేస్తాడు. రాత్రి అందరు పడుకున్న తర్వాత చదువుకుంటూ ఉంటాడు. బాగా పైకి రావాలని బాగా కష్టపడి చదువుతుంటాడు. ఇలాగ జరుగుతున్న కాలక్రమంలో వాళ్ళ నాన్నగారికి చేసే పని ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి ఇన్కమ్ తగ్గిపోద్ది. ఇక కిషోర్కి చూడండి టెన్షను, అసలుకే డబ్బులు తక్కువ అన్నప్పుడు నాన్నగారు సంపాదించే ఇన్కమ్ కూడా లేకపోతే ఫ్యామిలీ గడవటం చాలా కష్టమైపోతుంది. అప్పుడు ఆ కిషోర్ అనే అబ్బాయి చాలా నిరుత్సాహపడి, నేను ఏమనుకున్నాను ఏం అవుతుందో అని కంగారు పడి చాలా టెన్షన్లో ఉండి డిప్రెస్ అయిపోయి డిమోటివేట్ అయ్యి, తన అమ్మ ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, నాన్నగారు ఇన్కమ్ సంపాదించకుండా ఇంట్లో చూసి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నాయని వెళ్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాకుండా ఒక చిన్న లాంటి అడవిలోకి వెళ్ళి ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు, పోతుంటాడు. ఒక చోట ఆ అడవిలో ఒక చివరికి కొంత దూరం పోయిన తర్వాత చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక పెద్ద ఆయన, ఋషి లాంటి ఆయన కలిసి, ఏం నాన్న నువ్వు ఇంత కంగారు పడుతున్నావు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఇలా జరిగింది నా జీవితంలో, చాలా నిరుత్సాహపడుతున్నానంటే, ఏం లేదు 7 రోజులు నేను చెప్పిన పని చేయి, నువ్వు బ్రహ్మాండంగా మళ్ళీ శక్తిని పెంచుకొని పని చేస్తావు. ఏం చేయాలి? అక్కడ చూడు, ఆ చెట్టు మీద ఒక పావురం గూడు కడుతుంది. ఆ గూడుని రోజు చెడిపేసేయి, నువ్వు గూడుని చెడిపి వచ్చేసేయి. అలా 7 రోజులు రోజు పో చెడిసేయి, ఆ రోజు పో చెడిపి వచ్చేసేయి. అలా అయిన తర్వాత 7th డేకి వచ్చేసి, ఏంటి ఇది అన్యాయం కదా, ఇది పక్షి యొక్క గూడుని తెప్పేయటం అన్యాయం కదా అన్నప్పుడు అంటాడు, ఇదే నీకు నేర్పుతున్నాను నేను. పక్షి చూడు ఎన్నిసార్లు నువ్వు చెడగొట్టినా మళ్ళీ ధైర్యంగా తన గూడుని తను కట్టుకుంటుంది. కాబట్టి జీవితంలో ఈ 2 నేర్చుకో. ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. ఏ సమయము పర్మనెంట్ కాదు, ఆల్ టైమ్స్ ఆర్ పర్మనెంట్ కావు. కాబట్టి ధైర్యంగా వెళ్ళి మళ్ళీ నువ్వు ప్రయత్నం చేసి సక్సెస్ అవుతావు. కిషోర్ వెళ్తాడు, కష్టపడతాడు, మళ్ళీ పైకి వస్తాడు. జీవితంలో 2 విషయాలు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎప్పుడు నిరుత్సాహపడకూడదు, ఎప్పుడు ఏది పర్మనెంట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్.